తెలంగాణనే నరేంద్ర మోదీ ఎందుకు చూస్ చేసుకున్నారన్న దాని మీద రకరకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి, ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సౌత్ను టార్గెట్ చేసేటువంటి నరేంద్ర మోదీ ప్రధానంగా ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు వచ్చే ఏడాది అంటే తర్వాత 2028లో సో ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. సో కర్ణాటకలో ఖచ్చితంగా మరోసారి బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందనేటువంటి ధీమాలో బీజేపీ ఉంది. ఆ తర్వాత తెలంగాణ సో షెడ్యూల్ ప్రకారం అయితే 2028 డిసెంబర్లో తెలంగాణ ఎన్నికలు జరగాలి. సో మనం చూస్తున్నాం తెలంగాణలో బీజేపీ కూడా అంతకంతకు బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక తెలంగాణలో పూర్తిగా నరేంద్ర మోదీ దృష్టి పెట్టబోతున్నారు అమిత్ షాతో కలిసి. సో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎట్లాంటి కామెంట్స్ చేయబోతున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో మిషన్ తెలంగాణలో ఏ విధంగా తన మిషన్ని ఆయన అమలు పరచబోతున్నారనేటువంటిది ఒక ఇంత ఉత్కంఠగా మారింది. ఈ సభ ఈ నరేంద్ర మోదీ టూర్ కనుక చూస్తే సో ఆయన హెచ్ఐసిసిలో ముఖ్యమంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేసి శంకుస్థాపనలు చేసి ఆ తర్వాత ఆయన పరేడ్ గ్రౌండ్స్కి వస్తారు. సో పరేడ్ గ్రౌండ్స్లో నరేంద్ర మోదీ ఇవాళ ఏం చెప్పబోతున్నారు, సో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో తమిళనాడులో జరిగినటువంటి పరిణామాల గురించి కూడా మాట్లాడబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేయబోతున్నారు. మరోవైపు తెలంగాణలో సో గతంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్, ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలను కూడా టార్గెట్ చేయబోతున్నారు. ఈ సభ తర్వాత సో తెలంగాణలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి. రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారేటువంటి అవకాశాలున్నాయని చెప్పి బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఈ మోదీ సభ అనేటువంటిది ఒక ఉత్కంఠకు తెరదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద నరేంద్ర మోదీ సభ, నరేంద్ర మోదీ పర్యటన, 5 గంటల పర్యటన అనేటువంటిది క్షణం తీరిక లేకుండా ఆయన పూర్తిగా టైట్ షెడ్యూల్లో ఆయన ఇవాళ పర్యటన కొనసాగించబోతున్నారు. సో పరేడ్ గ్రౌండ్స్కి వెళ్దాం, బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సో కాసేపట్లో ఆల్రెడీ ఇంకొక 10 నిమిషాల్లో నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాబోతున్నారు. సో ఎందుకు నరేంద్ర మోదీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణను టార్గెట్ చేశారు? సో ఇప్పుడే ఆయన ఈ పర్యటన జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? సో అక్కడ పరేడ్ గ్రౌండ్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి వాతావరణం ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు, అలానే హెచ్ఐసిసి దగ్గర మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో ఇవాళ సభ జరుగుతున్నటువంటి సభా వేదిక దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో హెచ్ఐసిసి వేదిక తర్వాత నరేంద్ర మోదీ సాయి సింధు హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో మా ప్రతినిధులంతా దాదాపుగా 8 మంది ప్రతినిధులు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. సో ముందుగా మనం బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్దాం. సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది, నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఎవరెవరు వచ్చారు, సో ఎంతసేపు ఉంటారు, సో ఎప్పటిలోపుగా నరేంద్ర మోదీ వస్తారు, సో ఆయన ఓవరాల్ టూర్ షెడ్యూల్ ఏంటి, సో ఈ సభ ద్వారా ఆయన ఎట్లాంటి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు మాట్లాడదాం. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. సో నరేష్, సో ఓవరాల్గా నరేంద్ర మోదీ 5 గంటల పాటు హైదరాబాద్లో చాలా టైట్ షెడ్యూల్లో ఆయన పర్యటన జరపబోతున్నారు. సో ఎందుకు ఉన్న పళంగా హైదరాబాద్ని, ముఖ్యంగా తెలంగాణని నరేంద్ర మోదీ చూస్ చేసుకున్నారు? సో ఈ పర్యటన ద్వారా ఆయన ఎట్లాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? సో ఈ పర్యటన పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? సో